Prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. ఈ చార్ట్ మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి. అంటే దిస్ ఈజ్ నేటల్ చార్ట్. ఇది నేటల్ చార్ట్. ఈ చార్ట్లో వివాహాన్ని గురించి మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు నో అబౌట్ ది మ్యారేజ్ ఆఫ్ ది నేటివ్. అంటే ఏం చేయాలా? నేటల్ చార్ట్ మీ చేతికి ఇస్తాను, మీరు ఏం చూడాలి? ఫస్ట్ పాయింట్ మాస్టర్ హార్రీ అని ఉంది సార్, దాంట్లో నెంబర్ ఏదో ఉంది. చెప్పినావు, లేకపోతే నేను అదే పట్టుకునేవాడిని. రైట్, ఇది సెప్టెంబర్ 16 సెప్టెంబర్ 1983, 2/23/30. ఇది జబల్పూర్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్. జబల్పూర్ మధ్యప్రదేశ్లో జబల్పూర్. ఈ చార్ట్లో మ్యారేజ్ విషయం గురించి తెలుసుకోవాలి. అంటే నేటల్ చార్ట్ ఇచ్చిన తర్వాత మనము వెంటనే ఏం చేయాలి? మన డ్యూటీ అస్ట్రాలజర్గా వాట్ వీ హ్యావ్ టు డూ ఫస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ది నేటల్ చార్ట్. మనం ఏం చేయాలా? వీ హ్యావ్ టు చెక్ ది ప్రామిస్ ఉందా లేదా? నేటల్ చార్ట్ లో ప్రామిస్ ఉందా లేదా మ్యారేజ్ అనేది చూడాలి. అంటే ఏం చేయాలా? నేటల్ చార్ట్ లో ప్రామిస్ ఉందా లేదా అంటే 7th cusp సబ్లార్డ్ ఎవరు? ఫస్ట్ ఐడెంటిఫై ద 7th cusp సబ్లార్డ్. ఇన్ దిస్ చార్ట్ సబ్లార్డ్ ఈజ్ మూన్. ఈ మూన్ అనేటువంటి వాడు మ్యారేజ్ ఇస్తున్నాడా లేదా? 7th cusp సబ్లార్డ్ మూన్. వెదర్ హీ ఈస్ గివింగ్ మ్యారేజ్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్. అది చూడాలంటే ఏమి? 7th cusp సబ్లార్డ్ మూన్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ రాహు. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ రాహు. అది గుర్తుపెట్టుకోవాలి. మూన్ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? మూన్ ఈజ్ ఆక్యుపెంట్ ఆఫ్ 6. మూన్ ఈజ్ ఆక్యుపెంట్ ఆఫ్ 6 అండ్ లార్డ్ ఆఫ్ 1. ఉండండి, మీకు కరెక్టేనా? చూడండి, మీకు చార్ట్ కనపడుతుందా? చార్ట్ లేదు కదా, మీకు కనపడదు. మూన్ ఈజ్ ఇన్ 6 అండ్ లార్డ్ ఆఫ్ 1 ఈజ్, ఆ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ ఎవరి స్టార్ లో ఉన్నాడు? మూను వీనస్. వీనస్ ఏం చెప్తున్నాడు? వీనస్ 1 లో ఉన్నాడు. ఆక్యుపెంట్ ముందు రాసుకోవాలి. తర్వాత 411 ఓనర్షిప్ అండ్ ఇన్ ది సబ్ ఆఫ్, ఎవరి సబ్ లో ఉన్నాడు? మూను రాహు. RAH రాహు ఎక్కడున్నాడు? 11 లో ఉన్నాడు. ఇది దాని మూన్ స్క్రిప్ట్. అంటే ఏమి? ఇక్కడ చూడండి, చార్ట్ ఏది? ఇప్పుడు మూన్ అనేటువంటి వాడు 6 ఆక్యుపెంట్ ఉన్నాడు. ఇక్కడ 6 లో వాడు లార్డ్ ఏమి? 1 కు లార్డ్. అదే రాసుకున్నాం. మూన్ ఈజ్ ఇన్ 6 అండ్ 1 లార్డ్. తర్వాత మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ ఎక్కడున్నాడు? 1 లో ఉన్నాడు. 1 లో లార్డ్ ఆఫ్ 11 అండ్ 4 అండ్ 11. అది రాసుకున్నాం. మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. రాహు ఎక్కడున్నాడు? 11 లో ఉన్నాడు. అది రాసుకున్నాం. అదే మనం ఇక్కడ రాసుకోయింది ఈ వర్డ్ లో. ఇదిగో మూన్ 6-1 ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. 1 లో ఉన్నాడు ఆక్యుపెంట్. 4 అండ్ 11 ఓనర్ అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు 11. అంటే ఏమి? ఇక్కడ 11 అనేది మ్యారేజ్కి కావలసిన హౌస్ ఉంది. మ్యారేజ్కి కావలసిన హౌస్ ఉంది. తర్వాత రాహు రిప్రజెంటేటివ్స్ ఏమి? అది కూడా రాసుకోండి. రాహు రిప్రజెంట్స్ ఎవరిని? జూపిటర్ అండ్ వీనస్. జూపిటర్
వీనస్. ఇక్కడ ఎందుకు జూపిటర్ అండ్ వీనస్ మీకు అది తెలియాలి కదా ముందు. అది ఇంపార్టెంట్ మాస్టర్. ఇక్కడ రాహు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ వీనస్ అని చెప్పాను. ఇక్కడ రాహు ఈ కేపీలో నోట్స్ రాహుకేతువులు క్యాష్ ఇస్తారు అని చెప్పాము. అంటే క్యాష్ అంటే ఏమి? కంజాయిండ్. రాహు ఎవరితో అయినా కంజాయిండ్ అయినా లేడు. వాడు ఎవరితో చూడబడుతున్నాడు? నెక్స్ట్ స్టెప్ ఏమి? ఏ ఆస్పెక్ట్. జూపిటర్ చూస్తున్నాడు కాబట్టి జూపిటర్ ఒకడు. ఇక్కడ వాడి 1 స్టార్ లో ఉన్న ఫలితం మామూలుగా వస్తుంది, రాహు స్టార్ అది. తర్వాత రాహు ఓనర్, హౌస్ ఓనర్ శుక్రుడు. అందుకే జూపిటర్ అండ్ వీనస్. రాహు రిప్రజెంటేటివ్స్ జూపిటర్ అండ్ వీనస్ చెప్పడం. రాహు జూపిటర్ అండ్ వీనస్ అని చెప్పడం ఏమిటంటే రాహు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ వీనస్. ఎలా? రాహువు ఎవరితో కంజాయిండ్ అయితే వారి ఫలితాలను, ఎవరి చేత చూడబడుతున్నాడో వారి యొక్క ఫలితాలను, రాహు స్టార్ లార్డ్ యొక్క ఫలితాలను, లాస్ట్ లో రాహు ఏ హౌస్ లో ఉంటే ఆ హౌస్ ఓనర్ యొక్క ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ మనము ఇక్కడ ఏముంది? రాహు ఆస్పెక్ట్ ఏం లేదు. తర్వాత ఎవరి చేత చూడబడుతున్నాడు? జూపిటర్ చేత. కాబట్టి జూపిటర్ రాసుకో ఒక రిప్రజెంటేటివ్. ఇంకా రాహు ఎవరు స్టార్ లో ఉన్నాడో వాని ఫలితాలు ఇస్తాడు. మార్స్ స్టార్ ఫలితాలు ఇస్తాడు, అది తర్వాత రాసుకుందాం. కానీ ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎవరు? వీనస్. వీనస్ సైన్ లో ఉన్నాడు కాబట్టి వీనస్ ఫలితాలు. ఈ 2 రిప్రజెంటేటివ్ ప్లానెట్స్ గా ఉంటాయి. వాటిని గురించి కూడా రాసుకోండి. జూపిటర్ ఏం చెప్తున్నాడు? జూపిటర్ 5, 6, 9. జూపిటర్ 5 లో ఉన్నాడు, 6th లార్డు, 9th లార్డు వాడు. వీనస్ అలాగే వీనస్ రాసుకోండి, చెప్తా. వీనస్ ఇక్కడ రాసుకున్నాం 1, 4. ఇదిగో 1, 4, 11 రాసుకున్నాం. అలాగే రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ కదా, వాన్ని కూడా రాసుకో. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. మార్స్ ఏం చెప్తున్నాడు? మార్స్ 1, 5, 10. 1లో ఉన్నాడు, 5కు 10కి లార్డ్ వాడు. ఇది ఇన్ని చెప్తున్నాడు. అంటే చూడండి ఇక్కడ మనకు కావాల్సినదేమి? మూన్ అనేటువంటి వాడు ప్లానెట్ లెవెల్లో 6th లో ఉన్నాడు, 1లో చూపిస్తున్నాడు. 1 హౌస్ ఓనర్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ 1, 4, 7, 11. ఇక్కడ 11 ఒకటే మనకు పనికొచ్చేది. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు 11. రాహు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ వీనస్. జూపిటర్ ద్వారా 5, 6, 9 ఉంది, ఆడ ఏమి లేదు. వీనస్ ద్వారా 11 ఉంది, 11 ఇక్కడనే వచ్చింది. అండ్ రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ 1, 5, 10. ఇక్కడ 2, 7, 11 లేవు. కానీ ఇంకొకటి ఏమిటి? ఇక్కడ మూన్ సాటర్న్కు 7th సబ్లార్డ్ మూన్. 7th sublord moon. 7th sublord moon is not having any planets in its stars. కాబట్టి వాడు సో he became a significator. Strong. 7th. ఇది 7th sublord moon. Moon does not have any planets in its stars. So he became a strong cuspal significator for 7th. 7th కు కస్పల్ సిగ్నిఫికేటర్ అవుతాడు. ఇది ఇంతకు ముందు మనము ఫండమెంటల్స్ లోనే నేర్చుకున్నాం ఈ మాట. ఇక్కడ చూడండి, మూన్ అనేటువంటి వాడు 7th కు కస్పల్ సబ్లార్డ్, 7th సబ్లార్డ్ మూన్. మూన్ అనేటువంటి వాడు మూన్ నక్షత్రములో ఎవ్వరూ లేరు. ఇక్కడ
మూన్ నక్షత్రంలో ఈ స్టార్ కాలంలో చూడండి, మూన్ అనేవాడు ఎవ్వరూ లేరు. కేతు వరకు మనకు సన్ మొదలుకొని కేతు వరకు చూడండి, పొజిషనల్ స్టేటస్ వచ్చింది. సన్ మొదలుకొని స్టార్ లో, అంటే మూన్ యొక్క స్టార్ లో ఎవరూ లేరు కాబట్టి ఆ 7th కస్ప్ సబ్లార్డ్ అయినటువంటి మూన్ కు కస్పల్ సిగ్నిఫికేటర్ కు స్ట్రాంగ్ అయినాడు 7th కు. అంటే మనకు ఇంతవరకు 11 వచ్చింది, ఇప్పుడు 7 కూడా యాడ్ అయింది. ఇప్పుడు 7 కూడా యాడ్ అయింది. ఇక్కడ చూడండి, ఇది 11. ఓకే సార్, బాగుంది. ఇది అంటే ఏమి, ఇప్పుడు 7th కస్ప్ సబ్లార్డ్ అయినటువంటి మూను 11 and 7 సిగ్నిఫై చేస్తున్నాడు కాబట్టి మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. ఇది as the 7th sublord moon signifies 7 and 11, marriage is promised. అంటే ఏమి, ఇంతసేపు మనం ఏం చేసినాము, చార్ట్ను విశ్లేషణ చేసి అంత ప్రామిస్ ఉంది అని తెలిసినాము. వెరీ గుడ్, ప్రామిస్ బాగుంది. మళ్ళా ఎప్పుడైతుంది ప్రామిస్? దశాభుక్తి అంతరా ఫేవరబుల్ గా ఉంటే. దాని ముందు ఏం చేయాలి, మీరు 2, 7, 11 సిగ్నిఫికేటర్స్ ను రాసుకోవాలా. 2, 7, 11 సిగ్నిఫికేటర్స్ ఇదిగో ఇవి. ఇవి 2, 7, 11 సిగ్నిఫికేటర్స్. మీరు ఇక్కడ చార్ట్ ఫస్ట్ సెకండ్ హౌస్ లార్డ్ ఎవరు? సన్ భావాధిపతి, రెండవ భావాధిపతి. ఏబిసిడి సిగ్నిఫికేటర్స్ ఎట్లా ఫామ్ అయినాయి? ఏబిసిడి సిగ్నిఫికేటర్స్ ఇక్కడ 2 కు ఎట్లా ఫామ్ అయినాయి? డి అనేది ఏంటి? భావాధిపతి. రెండవ భావాధిపతి సన్ యొక్క స్టార్ లో ఉన్న వాళ్ళు సన్ అండ్ మెర్క్యూరీ. అలాగే బి ఏంది? ఆక్యుపెంట్ ఆఫ్ 2 సన్ అండ్ మెర్క్యూరీ. ఆ ఆక్యుపెంట్స్ లో ఉన్న వాళ్ళు సన్, మెర్క్యూరీ, మార్స్, వీనస్, కేతు. ఇవి రెడీమేడ్ సిగ్నిఫికేటర్స్ వస్తాయి ఇక్కడ. 2 తర్వాత ఇది 7 ఏ బి లేరు. జూపిటర్ అనేవాడు వాడే మంచి సిగ్నిఫికేటర్, స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అవుతాడు. చూడు ఇక్కడ ఏబి లేనప్పుడు వీడే ఏకైక సిగ్నిఫికేటర్ జూపిటర్ దీనికి. అలాగే 11 కు ఇవి 11 కు సాటర్న్, రాహు, మూన్, వీనస్. ఇవే ఇక్కడ రాసుకున్నాం మనం. మీకు టైం వేస్ట్ కాకుండా ముందే రాసి పెట్టా. సెకండ్ హౌస్ కు సిగ్నిఫికేటర్స్, ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్స్ సన్, మెర్క్యూరీ, మార్స్, వీనస్, కేతు. ఇది బి గ్రేడ్ సన్, మెర్క్యూరీ. అంటే ఏమి, ఇది భావాధిపతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు సిలో వస్తారు. భావాధిపతి డి, భావాధిపతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు సి. అలాగే ఆక్యుపెంట్ రెండవ భావంలో ఉన్నటువంటి గ్రహాలు సన్, మెర్క్యూరీ, వాళ్ళ యొక్క నక్షత్రాల్లో ఉన్న వాళ్ళు ఏ. వీళ్ళందరూ 2 కు ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్. చూడండి ఇక్కడ సన్, మెర్క్యూరీ, సన్, ఇవన్నీ ఇక్కడ వచ్చాయి. సన్, మెర్క్యూరీ అంటే 2 కు సన్, మెర్క్యూరీ, మార్స్, వీనస్, కేతు. ఇవి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్ ఎక్కువ. తర్వాత 7th కు ఎవరు? జూపిటర్ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. జూపిటర్ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. మళ్ళా అంటే 7th కు వీడు వీక్ అవుతాడు. ఎందుకు? వీడు ఇస్తాడు కాబట్టి జూపిటర్. ఇక్కడ 11th కు సాటర్న్ ఉన్నాడు. సాటర్న్ 1 తర్వాత రాహు, 1 తర్వాత మూన్. అట్లా అంటే ఏమి, ఈ టోటల్ ఇక్కడ చూడండి మీరు అన్ని వచ్చాయి. చూడ సన్ వచ్చినాడా, మూన్ వచ్చినాడా, మార్స్ వచ్చినాడా, సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ వచ్చినాడు. మెర్క్యూరీ తర్వాత జూపిటర్, తర్వాత వీనస్, తర్వాత సాటర్న్. 11th రాహు
రాహు వచ్చినాడు. కేతు, ఇదిగో కేతు. మళ్ళీ మొత్తం 9 ప్లానెట్స్ వస్తే ఎట్లబ్బా మీరు ఏ దశ ఏ భుక్తి? 9 ప్లానెట్స్ ఏమో 2, 7, 11 సిగ్నిఫికెంట్ వచ్చే ఉన్నాయి. కానీ బలవంతులు ఎవరు? వాళ్ళని ఎట్లా చూస్ చేసుకోవాలా? దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. దానికి ఒక పద్ధతి ఉంది. ఎప్పుడైతే గంపకు సిగ్నిఫికేటర్స్ వచ్చినాయో అదే 9. మనకు కావాల్సిందేమి? డిబిఏ వస్తే చాలు. 3 లేదా ఎస్ ఆడికి డిబిఏఎస్ అంటే దశాభుక్తి అంతరా సూక్ష్మ. కేపీలో ఈ 4 లెవెల్సే చూస్తారు. కానీ కనక్ బోస్మియా ప్రముఖులైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద అస్ట్రాలజర్స్ అందరూ డిబిఏ వరకు చెప్పండి చాలు, మీరు పెద్ద లోపలికి పోయి లేని రిస్క్ తెచ్చుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు ఎన్నో సార్లు చెప్తున్నారు. తప్పేం లేదు. కాబట్టి మనము ఫిల్టర్ చేయాలా. ఇప్పుడు 9 ప్లానెట్స్ వచ్చాయి 2, 7, 11 సిగ్నిఫికేటర్స్ గా. వచ్చినప్పుడు ఫిల్టర్ చేయడానికి ఏమి? దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్. ఏ ప్రొసీజర్ అంటే ఇది. ఇప్పుడు 9 సిగ్నిఫికేటర్స్ వచ్చినాయి కదా. సెలక్షన్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఎట్లా? ఇవన్నీ మొత్తం ఈ నుంచి ఇంతవరకు కేతు వరకు 2లో వచ్చినట్టు ఇవి ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్స్. సన్ను, మెర్క్యూరీ, మార్సు, వీనస్, కేతు. అలాగే జూపిటరు, సాటర్న్ ఇవి 7కు సిగ్నిఫికేటర్స్. రాహు, మూన్ ఇవన్నీ 11కు వచ్చినవి. అన్ని టోటల్ 9 ప్లానెట్స్ వస్తే వాళ్ళు దీంట్లో ఏమంటే ఈ ప్లానెట్ ఎవరి సబ్లో ఉంది ముందు రాసుకోవాలి. ప్రతి ప్లానెట్ ఏ సబ్లో ఉంది రాసుకోవాలి. సన్ అనేటువంటి వాడు మార్స్ సబ్లో ఉన్నాడు. మెర్క్యూరీ మార్స్ సబ్లో ఉన్నాడు. మార్స్ జూపిటర్ సబ్లో ఉన్నాడు. వీనస్ సాటర్న్ సబ్లో ఉన్నాడు. కేతు జూపిటర్ సబ్లో ఉన్నాడు. జూపిటర్ సన్ సబ్లో ఉన్నాడు. సాటర్న్ రాహు సబ్లో ఉన్నాడు. రాహు జూపిటర్ సబ్లో ఉన్నాడు. మూన్ రాహు సబ్లో ఉన్నాడు. ఇదంతా ఎక్కడ తెలుస్తా సార్ మీకు అంటే చార్ట్ లో ఉంటుంది. చార్ట్ చూడండి ఇక్కడ, ఇదిగో ఇక్కడ చూడండి. సన్ అనేటువంటి వాడు మార్స్ సబ్లో ఉన్నాడు. మూన్ రాహు సబ్లో, మార్స్ జూపిటర్ సబ్, అట్లా ఇవి అంటే ఈ ప్లానెట్స్ అన్ని 9 ప్లానెట్స్ ఎవరెవరి సబ్లో ఉన్నాయో అవి ముందు రాసుకోవాలి. అది ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకున్నాం. మనం రాసుకున్న తర్వాత ఈ సబ్ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సబ్ అంటే 9 ప్లానెట్స్ వచ్చినాయి కాబట్టి సబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు సబ్ అనేటువంటి వాడు చూడండి. మార్స్, సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. ఈ మార్స్ అనేవాడు ఏం తెలుపుతున్నాడు? 1, 5, 10 వితౌట్ 2, 7, 11. ఈ సబ్లార్డ్ సన్ అనేటువంటి ప్లానెట్ మార్స్ యొక్క సబ్లో ఉంది. ఈ మార్స్ సబ్ ఏమి? సబ్లార్డ్ సిగ్నిఫికేషన్ ఏం చెప్తాను? ఈ మార్స్ అంటే 1, 5, 10 వితౌట్ సిగ్నిఫికేషన్ ఆఫ్ 2, 7, 11. ఇక్కడ మీరు చాట్ లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ లో ఉండి 5, 10కి ఓనర్షిప్. ఇదిగో ఇక్కడ చూడండి. సన్ అనేటువంటి వాడు మార్స్ యొక్క సబ్లో ఉన్నాడు. మార్స్ సబ్ ఏమి? మార్స్ ఎక్కడ ఉన్నాడు? ఆక్యుపెంట్ 1. మార్స్ ఆక్యుపెంట్ 1, ఓనరు 5, 10. మొత్తంగా మీకు ఇక్కడ చూపిస్తాను. మార్స్ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. ఇక్కడ సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. సబ్ మార్స్ ఏమి? 1 ఆక్యుపెంట్. వాడు లార్డ్షిప్ ఏమి? 5 and 10. అంటే ఏమి? 1, 5, 10. ఇక్కడ 2, 7, 11 వచ్చిందా? లేదు కదా. వితౌట్ 2, 7, 11, 1, 5, 10 ఆర్ అపియర్డ్. వితౌట్ 2, 7, 11, 1, 5, 10 ఆర్ అపియర్డ్ విచ్ ఆర్ నాట్ దాన్ని ఏమంటారు? ఫేవరబుల్ ఫర్ మ్యారేజ్. మనకు కావలసిన హౌసెస్ కాకుండా అన్ఫేవరబుల్ హౌస్. 1 పనికి రాదు. 2కు నెగేషన్, 10, 11కు నెగేషన్ పనికి రాదు. 2, 7, 11 లేదు. ఎప్పుడే కానీ సబ్లార్డ్ లెవెల్లో సన్ అనేటువంటి వాడు మార్స్ యొక్క సబ్లో ఉన్నాడు. ఆ మార్స్ అనేటువంటి వాడు 2, 7, 11కు ఉంటే తీసుకోవాలా. ఏ ఒక్కదానికి ఉన్నా 2కున్నా 7కున్నా 11కున్నా రాసుకోవాలా. ఫేవరబుల్ వాడు, మంచోడు. అట్లా లేడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినాము? ఇక్కడ సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. మార్స్ 1, 5, 10 సిగ్నిఫై చేస్తున్నాడు వితౌట్ 2, 7, 11. కాబట్టి సన్ పనికి రాడు. అందుకే వాడిని బ్లాక్ లో పెట్టాం. అలాగే మెర్క్యూరీ మార్స్ యొక్క సబ్లో ఉన్నాడు. వాడు 1, 5, 10 లో ఉన్నాడు వితౌట్ 2, 7, 11. వీడు పనికి రాడు. మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ ఏమి? 5, 6, 9 వితౌట్ 2, 7, 11.
మీరు Again. 2 7 11 కస్పల్ ఇంటర్లింక్స్ లో 5 చెప్పినామని దీంట్లో 5 రావద్దు. 2 7 11 వితౌట్ sir. 2 7 11 5 6 9 ఉంది జూపిటర్. కాబట్టి వీడు పనికిరాడు. అంటే మార్స్ అనేటువంటి ప్లానెట్ కూడా పనికిరాదు. తర్వాత వీనస్. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ సబ్ ఆఫ్ సాటర్న్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ ఎక్కడ ఏం చెప్తున్నాడు? చార్ట్ మీకు చార్ట్ చూపిస్తా, ఎందుకంటే మళ్ళా అది అర్థమవుతుంది. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ హీ? ఇదిగో 4 లో ఉన్నాడు. ఆక్యుపెంట్ 4. తర్వాత 4 ముందు ఎప్పుడే కానీ ఆక్యుపెంట్ రాసుకోవాలా, తర్వాత ఓనర్షిప్ రాసుకోవాలా. 4 7 8 సాటర్న్ 4 7 8 అవే ఇక్కడ రాసుకున్నాం. ఇదిగో వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్ 4 7 8. కాబట్టి 7 అనేది మనకు కావాల్సిన హౌస్. చూడు 4 8 పనికి మాలేటివి మనకు సంబంధంలే. 2 7 11 ఒక్కటి ఉంటే చాలు. 2 7 11 లో ఉంటే తీసుకోవాలి దాన్ని. ఇక్కడ 2 7 11 లేవు కాబట్టి ఇవన్నీ తీసుకోలే మనం. ఓకే సార్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ సిగ్నిఫైస్ 7 కాబట్టి 7 ను హైలైట్ చేసి 7 టిక్ పెట్టుకున్నాం. అంటే 7 ను సెలెక్ట్ చేసుకున్నాం, వీడు పనికి వస్తాడు అని. అలాగే కేతు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ 5 6 9 వితౌట్ 2 7 11 పనికిరాడు, దాన్ని వదిలిపెట్టాం. జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సన్. సన్ 2 2 సన్ 2 2 2 ఆక్యుపెంట్ 2 లార్డే. సన్ 2 కు ఆక్యుపెంట్ 2 కు లార్డే. ఇదిగో సన్ అనేటివాడు 2 సింహంలోనే ఉన్నాడు. సింహానికి అధిపతి వాడే కాబట్టి 2 2 వానికి 2 2. అందుకు జూపిటర్ ని కూడా మనము సెలెక్ట్ చేసుకున్నాం. అంటే వీనస్ ఒకడు జూపిటర్ కూడా వచ్చినాడు. ఎందుకు? సబ్లార్ ద్వారా ఇక్కడ వీనస్ 7 చూపించినాడు, జూపిటర్ సబ్లార్ ద్వారా 2 చూపించినాడు. కాబట్టి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు 11. రాహు ఆక్యుపెంట్ ఆఫ్ 11. సాటర్న్ ఆక్యుపెంట్ ఆఫ్ 11. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు ఆక్యుపెంట్ ఆఫ్ 11. 3 ఇన్ ది సబ్ ఆఫ్ రాహు ఆక్యుపెంట్ ఆఫ్ 11. కాబట్టి రాహు సబ్బు లో 2 గ్రహాలు ఉన్నాయి, సాటర్న్ మూన్. ఈ 2 కూడా 11 లో ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇదిగో రాహు. మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. ఇంకోరెవరు? సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. ఈ రాహు ఎక్కడున్నాడయ్యా? ఆక్యుపెంట్ ఆఫ్ 11. కాబట్టి ఆ 11 ను అక్కడ రాసుకున్నాము. అంటే ఏమి? మనకు ఓన్లీ చూడు 9 ప్లానెట్స్ లో ఈ సబ్లార్ సిస్టమ్ ద్వారా మనం ఫిల్టర్ చేస్తే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటారు దీనిని. ఇవి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటారు. ఫలవంతమైన సూచి గ్రహములు. ఫలవంతమైన సూచి గ్రహములు అంటారు. దీన్ని కావాలంటే ఫోటో తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమొచ్చినాయి? వీనస్ ఒకడు, జూపిటర్ ఒకడు, సాటర్న్ ఒకడు, మూన్ ఒకడు. ఈ 4 మనకు బలమైనటువంటి సిగ్నిఫికేటర్స్, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ గా నిర్ధారించడమైనది. అంటే అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ 2 7 11 కు 9 ప్లానెట్స్ సిగ్నిఫికేటర్స్ అయినాయి. అయితే 9 అయినప్పుడు మనం ఏ దశ, ఏ భుక్తి, ఏ అంతరా, ఏ సూక్ష్మాలు సెలెక్ట్ చేసుకోవాలనో దిక్కుదెల్లు. అట్లాంటప్పుడు తగ్గించుకోవాలా, జల్లెడ పట్టాలంటే ఈ పద్ధతి. అంటే సబ్ మెథడ్. సబ్ ఈజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ కేపీ. కాబట్టి సబ్లాడ్ ద్వారా మనము డిసైడ్ చేయొచ్చు. ఆ సబ్లాడ్ ద్వారా డిసైడ్ చేయడానికి 4 ప్లానెట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. వీనస్ ఒకడు, జూపిటర్ ఒకడు, సాటర్న్ ఒకడు, మూన్ ఒకడు. ఓకే. ఇప్పుడు ఈ జాతకుడు ఎప్పుడు ఆడికి వచ్చినారు? 6 సెప్టెంబర్ 16 సెప్టెంబర్ 93. 16 సెప్టెంబర్ 1983 సార్ జననం. అది జననం. కానీ ఇతని దగ్గరకు వచ్చినది ఎప్పుడు వచ్చినారంటే మూన్ దశ జరిగేటప్పుడు వచ్చినారబ్బా. సరేలే, అట్లనే కానీ ఇంకోటి మనం కూడా ఆలోచించేద్దాం. ఇక్కడ జననకాల దశ, మూన్ దశ ఎంత బ్యాలెన్స్ ఉంది? మూన్ దశ
మూన్ దశ బ్యాలెన్స్ ఎక్కడ బేసిక్ డేటా ధనుస్సులో 11 years 11 months 17 days అంటే దాదాపు 12 years అనుకో అందాజుగా. వీనస్ సార్. వీనస్ దశ అంటే బ్యాలెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్. జననకాల దశాశేషము జననకాల శుక్ర దశాశేషము దాదాపు 12 సంవత్సరాలు. అంటే ఈ దశలో పెళ్లి కాదు. కదా 12 ఏళ్ళకి పెళ్లి చేయలేదు. వీనస్ తర్వాత ఒక 10 ఏళ్ళు. వీనస్ తర్వాత ఎవరుతారు? కేతు భృగు ఈయన సూర్యుడు 6 కలుపు 12 18. అప్పుడు కూడా కష్టమే. 21 సంవత్సరాలు రావాలి కదా మినిమం మ్యారేజ్ కి. కాబట్టి 21 సంవత్సరాలు ఇప్పుడు వస్తుంది, చంద్ర దశలో వస్తుంది. అంతే కదా? అంటే అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ మూన్ దశ వాజ్ రన్నింగ్. మూన్ దశ వాజ్ రన్నింగ్ అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్. మూన్ దశ వాజ్ రన్నింగ్ అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే ఇక్కడ మీకు దశ చూపిస్తా, అది కూడా మీకు సైమల్టేనియస్గా చూపించుకుంటూ పోతే తెలుస్తుంది. మూన్ దశ ఎప్పటి నుంచి ఎంత వరకు ఉంటుంది? మూన్ దశ చూడండి, 3rd సెప్టెంబర్ 2001 నుంచి 3 సెప్టెంబర్ 2011 వరకు మూన్ దశ ఉంటుంది. మూన్ దశలో మనకు వచ్చినట్టు ఏమొచ్చినాయి? మనకి వీనస్, జూపిటర్, సాటర్న్, మూను. 2009లో జూన్లోనో జూలైలోనో వచ్చినారు ఇతని దగ్గరికి. అప్పుడు ఈ దశ నడుస్తోంది. అంటే మూన్ దశ వీనస్ భుక్తి నడుస్తా ఉంది. మూన్ దశ వీనస్ భుక్తి ఈ రెండు కూడా మన 4 దాంట్లో వచ్చాయి కదా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్. వీనస్, జూపిటర్, సాటర్న్, మూను, వీనస్ 2 వచ్చినాయి. ఇంకా మిగిలినవి 2 ఏమి? ఇప్పుడు మూన్ దశ లార్డ్ మూను, వీనస్ భుక్తి లార్డ్. ఈ భుక్తి లార్డ్ మనకు భుక్తి లార్డ్ వీనస్ ఉన్నాడు కదా 4లో. ఉన్నాడు సార్. ఇంకా 4లో 2 పోతే ఇంకా మిగిలిన 2 ఏమి? గురు, జూపిటర్, సాటర్న్. జూపిటర్, సాటర్న్ అవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీనస్ దశ, ఈ వీనస్ దశ మూన్ దశ వీనస్ భుక్తిలో దీన్ని క్లిక్ చేస్తే ఎవరు వస్తారు? అంతరా వీనస్ లో వీనస్. సరే, వీనస్ భుక్తిని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత సన్ లేడు కదా మనకు. లేడు సార్. 4లో ఉన్నాడా సన్ను? లేడు సార్. లేడు. తర్వాత ఎవరు? మూన్ ఉన్నాడు ఆల్రెడీ. దశ ప్రకారంగా ఈ సిరీస్ ప్రకారంగా మూన్ లో వీనస్, మూన్ దశ వీనస్ భుక్తిలో సిరీస్ వీనస్ వస్తాడు. ఆల్రెడీ వీ హావ్ సెలెక్టెడ్. అలా సన్ వస్తాడు వీనస్ తర్వాత. సన్ లేడు కాబట్టి నెక్స్ట్ ఎవరు? మూన్ క్లిక్ చేయి. మూడు క్లిక్ చేస్తే అంటే దశ, భుక్తి, అంతరా వచ్చా. ఈ 3 ఉన్నాయి మన దాంట్లో 4లో. ఉన్నాయి సార్. 13 నవంబర్ 2009 నుంచి 3 జనవరి 2010 వరకు ఇంత లోపల పెళ్లి అవుతుంది అని మనం చెప్పినాం. కానీ ఈ పీరియడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇంకా కొంచెం కుదించడానికి అంటే ఈ మూన్ దశను మళ్ళా అంతరాన్ని ఇంకా సూక్ష్మంగా పోతే మూన్ తర్వాత ఎవరు వస్తారు? మూన్ తర్వాత మార్స్ కదా. లేడు. మార్స్ ఉన్నాడా? లేడు. తర్వాత ఎవరు? రాహు వస్తాడు. లేడు. జూపిటర్? సార్ ఉన్నాడు. ఇప్పుడు మనకు మిగిలినది జూపిటర్, సాటర్న్. చూసినారా? జూపిటర్, సాటర్న్ ఈ 2 మిగిలినాయి. అంటే వింశోత్తరి దశ ప్రకారంగా జూపిటర్, సాటర్న్ వరుసగా వస్తాయి. ఇవి మూన్ లేడు. మూన్ సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ. మార్స్ లేడు 4లో. రాహు లేడు. జూపిటర్ ఉన్నాడు, సాటర్న్ ఉన్నాడు. ఈ రెండిట్లలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా? ముందు పద్ధతి ప్రకారంగా జూపిటర్ మనము సెలెక్ట్ చేసుకోవాలా. కానీ తప్పది. ఎందుకు? సాటర్న్ సెలెక్ట్ చేసుకోవాలా మనం. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలా చెప్పండి మరి.
వింశోత్తరి దశ ప్రకారంగా వింశోత్తరి దశ సిరీస్ లో ఎవడు ముందొస్తే వాడిని తీసుకోవాలా. వాడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటరే. జూపిటరు వీనస్ సాటర్న్ రెండు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటరే. కానీ జూపిటర్ వదిలిపెట్టి సాటర్న్ దాంట్లో పెండ్ అయింది. మళ్ళీ ఎందుకు అయింది? కారణం ఏమి? పునర్పు దోషము. పునర్పు దోషం అనేది అంత ప్రబలమైనటువంటిది. ఆ పునర్పు దోషము ఉంటే ఏమి? పునర్పు దోషము ఉన్నప్పుడు బలంగా లేట్ చేస్తున్నది. అంటే ఏమి? జూపిటర్ దశలో లేకుండా ఇక్కడ సాటర్న్ ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ సాటర్న్ పునర్పులో ఉన్నాడు, సాటర్న్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అలా వచ్చినప్పుడు వానికంటే ముందు ఉన్నటువంటి గ్రహాన్ని యొక్క దశాభుక్తి అంతరాలలో వాడు ఇవ్వనివాడు. నేనే ఇస్తానని వాడిని తొలగించి వీడు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అది ఎక్కడ దానికి ఒక రూల్ ఉంది, చెప్తాను. అది కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే సమయం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే సందర్భం ఎప్పుడు వస్తే అప్పుడే నోట్ చేసుకోవాలా. ఇట్ కెన్ డిలే. రాసుకోండి. ఇట్ కెన్ డిలే till its own అంటే Saturn period. Till its own, that is Saturn period commences and when Saturn subperiod starts it fulfills surprisingly, suddenly and most satisfactorily. It fulfills surprisingly, suddenly and most satisfactorily. If Saturn is said to be a delaying planet, it does not allow the lots of the previous subperiods. ఒకసారి రిపీట్ చేయరా? It does not allow the lots. It does not allow the lots, LORDS, lots of the previous subperiods to offer the result which is he is also entitled to give. He is also entitled to give. మామూలుగా ఎంటైటిల్డ్ అంటే ఏమంటాం అబ్బా? అర్హత కలిగి ఉండడం. అంటే ఏమి? ఇప్పుడు పునర్పు దోషం ఉండడం వల్ల వీనికంటే ముందు జూపిటర్ వచ్చినాడు. వాడిని సెలెక్ట్ చేసుకోవాలి పద్ధతి ప్రకారంగా, వింశోత్తరి దశ ప్రకారంగా. అకార్డింగ్ టు వింశోత్తరి దశ సిస్టమ్ we have to select Jupiter because he comes first. Yes sir. Kani in this chart there is punarpu dosha, so Saturn does not allow the previous sublord. వీని జూపిటర్ అలవ చేయలే. నువ్వేమి ఇచ్చేది? నేను ఇస్తాను, నేనే చేసిన లేట్ చేస్తాను, నేనే ఇస్తాను, ఆ క్రెడిట్ ఏదో నేనే తీసుకుంటాను. వీడిని పక్కకు నెట్టి వీడిని సాటర్న్ లో ఇచ్చినాడు. అంటే ఏమి? ఈ పీరియడ్ లో పెండ్లయింది. ఓకే సార్. ఈ పీరియడ్ లో పెండ్లయింది. ఇంతవరకు మీకు అర్థమైందా? అంటే ఏమి? చార్ట్ ఇస్తే మనం ఏం చేయాలా? ఫస్ట్ చార్ట్ ఇచ్చినారు, బాగానుంది. ఈ చార్ట్ ఇస్తే మనం ఏం చేయాలా? 7th కస్ప్ సబ్లార్డ్ ద్వారా మ్యారేజ్ ఉందా లేదా అని ప్రామిస్ కనుక్కుంటాం. ప్రామిస్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి? 2711 సిగ్నిఫికేటర్ చేసుకుంటావు. వేసుకుంటే దాంట్లో దశాభుక్తి అంతరా సూక్ష్మ అంటే 4, 5 వస్తే కనుక మనం హ్యాపీ. ఆ 4, 5 సెలెక్ట్ చేసుకుంటాం, చేతులు దుప్పుకుంటాం, అంటాం యాదో ఒక దశాభుక్తి అంతరా చేసుకుంటాం, స్ట్రాంగ్ వాడిని. అట్లా మన దగ్గరకు వచ్చింటాడు కదా, ఆ పీరియడ్ లో ఏ దశ నడుస్తోంది చూస్తాం వాడిని.
ఏ దశ నడుస్తుంది ఆ దశ మన సిగ్నిఫికేటర్స్ లో ఉందా, ఫ్రూట్ఫుల్ Okay. సిగ్నిఫికేటర్స్ లో ఉంటే ఓకే. అట్లా దశాభుక్తి అంతా అంటే 2, 7, 11 సిగ్నిఫికేటర్స్ రాసుకున్న తర్వాత అవి కనుక 4, 5 వస్తే ఓకే, దాంట్లోనే సరిపెట్టుకోవచ్చు. అట్లా కాకుండా గంపకు వస్తాయి. గంపకు వస్తే అప్పుడు సబ్లాడ్ ద్వారా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం కనుక్కున్నట్ల ఇట్లా సబ్లాడ్ Okay. ద్వారా ఇది ఇట్లా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఉంటే తక్కువ అవుతాయి. ఈ తక్కువ అయినప్పుడు ఈ 4 వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ 4గిట్లలో ఒకటి దశ, ఒకటి భుక్తి, ఒకటి అంతరా, ఒకటి సూక్ష్మ పెట్టుకుంటే అయిపోయాయి. ఓకే ఇక్కడ మనకు లక్కీగా ఈ 4గిట్లలో జూపిటర్ ఒక్కడే తొలగించేనాం మనం జూపిటర్ ను. అంతే సార్. కాబట్టి మనము ఆ దశాభుక్తి అంతరాలో పెళ్ళయింది అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విశేషము, ఈ ఈ జాతకురాలకి ఎప్పుడు పెళ్ళయింది, మనమేమి ఇప్పుడు ఇక్కడ ఏం నిర్ణయించినామయ్యా, మర్చిపోతే ఇక్కడ చెప్తా, ఇది మర్చిపోతున్నారు. ఇదో ఇది అంటే మూన్ దశ, వీనస్ భుక్తి, మూన్ అంతర, సాటర్న్ సూక్ష్మ. మూన్ దశ, వీనస్ భుక్తి, దశ భుక్తి అంతరా సూక్ష్మ, దశ భుక్తి అంతరా సూక్ష్మ, మూన్ దశ, వీనస్ భుక్తి, మూన్ అంతరా, సాటర్న్ సూక్ష్మ. సాటర్న్ సూక్ష్మలో పెళ్ళయింది అంటే ఏమి, 4 డిసెంబర్ 2009 నుంచి 12 డిసెంబర్ లోపల, అంటే 4వ తారీఖు, 4, 5, 6, 7, 8, 10, 11, 12 అంటే దాదాపు 9 రోజులు. ఈ 9 రోజుల్లో పెళ్లి అవుతుందని చెప్పినావు. అంతవరకు చెప్తే అంత చెప్పే మొగోడు ఎవరయ్యా, వారికి మొక్కొచ్చు మనం. కాబట్టి మీరు దశాభుక్తి అంతా ఈ లెవెల్ వరకు నేర్చుకుంటారు. సరే, పెండ్లి ఎప్పుడైంది అంటే 6వ తారీఖు డిసెంబరు 2009లో పెండ్లయింది అని చెప్పేసి తెలిసింది. 6వ తారీఖు కదా. ఇప్పుడు ట్రాన్సిట్ ని కనుక్కోవడం. ట్రాన్సిట్ అంటే మీకు ట్రాన్సిట్ ఎట్లా వస్తుంది అది కావాలి కదా. ముందు పోస్ట్ మార్టం చేస్తే కదా మీరు తర్వాత కథ అది. అది చూద్దాం. అంటే ఇప్పుడు 6/12/2009 ట్రాన్సిట్ చార్ట్. ట్రాన్సిట్ చార్ట్ అంటే ఏమి, జస్ట్ లైక్ నాటల్ చార్ట్ మాత్రమే కదా. అంతే కదా. 6/12/2009 6/12/2009 టైం కూడా ఇచ్చినాడు అతను. టైం కూడా 13:07:22 PM. 13:07 అయ్యో 13:07:22 PM. ఎక్కడ? జబల్పూర్. క్యాల్కులేట్. ఇది ట్రాన్సిట్ చార్ట్. పెళ్ళైన రోజు ట్రాన్సిట్ చార్ట్. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ట్రాన్సిట్ చార్ట్ చూడాలంటే సన్ను మూను, సన్ను మూను, డిబిఏఎస్. ఇప్పుడు సన్ను మూను రాసుకోండి మీరు. సన్ అనేవాడు ఎవరి సైన్ లో ఉన్నాడు? సన్ ఎదురుగా మార్స్, మెర్క్యూరీ, వీనస్. మార్స్, మెర్క్యూరీ, వీనస్. రైట్ డౌన్. సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. సన్ దాని ఎదురుగా ఆరో మార్క్ పెట్టుకోండి. సన్ ఎదురుగా ఆరో మార్క్ పెట్టుకోండి. మార్స్, మెర్క్యూరీ, వీనస్. అంటే సైన్ లార్డ్ మార్స్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. అలాగే మూన్ రాసుకోండి. ఎందుకు? లుమినరీస్ ఇవి. సన్ను మూను ఇంపార్టెంట్ ట్రాన్సిట్ లో. మూను సాటర్న్ జూపిటర్, మూను సాటర్న్ జూపిటర్. ముందు ఈ రాజగ్రహాలు 2 రాసుకున్న తర్వాత డిబిఏఎస్పి. డి ఎవరు? మూన్ కదా. డి మూన్ వచ్చేసినాడు, రాసుకున్నావు. తర్వాత బి ఎవరు? భుక్తి, వీనస్.
వీనస్ వీనస్ రాసుకో. వీనస్, మార్స్, శాటర్న్, మూన్. మార్స్, శాటర్న్, మూన్ రాసుకున్నారా? ఓకే. దశాభుక్తి అంతరా ఎవరు? మూనే. మూన్ వచ్చినది రాసుకున్నాం. తర్వాత ఎవరు? సాటర్న్. శాటర్న్ రాసుకోండి. ఇదో శాటర్న్, మెర్క్యూరీ, సన్, వీనస్. మెర్క్యూరీ, సన్, వీనస్. మెర్క్యూరీ, సన్, వీనస్ రాసుకున్నారా? ఓకే సార్. అంటే ఎన్ని వచ్చినాయి మీకు? సన్, మూన్, వీనస్, శాటర్న్. 4 కదా? ఎస్ సార్. సన్, మూన్, వీనస్, శాటర్న్ రాసుకున్నారు కదా? బాగా గమనించండి మీరు. ఇప్పుడు ట్రాన్సిట్ అంటే ఏం చెప్పినా మొన్న మీరు ఇంకొకటి మీకు ఒక చిన్న ముక్క మీకు గుర్తుండడానికి రాసుకోండి. ఇది కూడా ట్రాన్సిట్ ఈజ్ నథింగ్ బట్ the significators. Transit is nothing but the significators traversing, traversing, traversing in the constellation and sub of fruitful significators ఈ లైన్ కూడా అస్ట్రాలజీ ఫర్ బిగినర్స్ 6th రీడర్ లో 872 పేజీలో ఉంది. ఈ లైన్ అస్ట్రాలజీ ఫర్ బిగినర్స్ 6th వాల్యూమ్ లో 872 పేజీలో ఉంది. ట్రాన్సిట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నిఫికేటర్స్ ఆఫ్ ట్రావర్సింగ్ ఇన్ ది కాన్స్టలేషన్ అండ్ సబ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్. ఇక్కడ మనకు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఏమొచ్చినాయి? 4 కదా? 4 గుర్తుపెట్టుకోండి. ఆ 4 లేదా పక్కకు రాసుకోండి. 4 ఇప్పుడు ఇవి సన్ను, మూను, వీనస్, సాటర్న్ రాసుకునేది ఉంది కదా? చూడండి. సన్ అనేటువంటి వాడు మెర్క్యూరీ స్టార్ లో వీనస్ సబ్ లో ఉన్నాడు. మెర్క్యూరీ లేడు కదా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ లో? లేడు సార్. సబ్ వీనస్ ఉందా? ఉంది సార్. ఓకే. అలాగే మూన్ చూడండి, సాటర్న్ ఉన్నాడు, జూపిటర్ ఉన్నాడు కదా 4లో? ఉన్నాడు సార్. ఉన్నాడు. అలాగే వీనస్ చూడండి, సాటర్న్ ఉన్నాడు, మూన్ ఉన్నాడు. అలాగే సాటర్న్ చూడండి, వీనస్ ఉంది. వీనస్ ఉంది. సరిపోయింది కదా? అంటే ఏమి? ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ మనం ఎవరినైతే దశాభుక్తులను ఎన్నుకున్నామో వారి యొక్క స్టార్ లార్డ్ లో కానీ సబ్ లార్డ్ లో కానీ తిరుగుతుంటాయి. ఓకే. ఇది ట్రావర్సింగ్ అంటే ఏమి? ప్రయాణిస్తున్నా అని మనం మామూలుగా అంటాం, కానీ గోచారం కలపడం, సంచారం చేయటం అంటాం చూడయ్యా. ఓకే సార్. ట్రావర్సింగ్ అనే దానికి సంచారం చేయడం, ఆ మీనింగ్ లో రాసుకోండి. అంటే ట్రాన్సిట్ అనేది ఏమీ కాదు, వారి ఈ సిగ్నిఫికేటర్స్ యొక్క కాన్స్టలేషన్ సబ్ లోనే తిరుగుతుంటాయి, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ యొక్క దాంట్లోనే. ఓకే. అది ఇంకా కొందరు ఏం చెప్తారంటే 2711 సిగ్నిఫికేటర్స్ లో చూస్తారు. ఇవి 2711 లో సన్ అనేవాడు చూడు, మెర్క్యూరీ కూడా 2 ఉన్నాడు మనకు. 2711 సిగ్నిఫికేటర్స్ లో మెర్క్యూరీ, వీనస్ ఉన్నాడు, సాటర్న్, జూపిటర్ ఉన్నాడు. 2711 సిగ్నిఫికేటర్స్ లో వీనస్, సాటర్న్, మూన్ అన్ని ఉన్నాయి కదా సార్ దాంట్లో. అట్లా కాకుండా మీరు వీలైనప్పుడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే. అంతే కదా ఈ సెంటెన్స్ యొక్క అర్థము? ఇంకేమైనా వేరే అర్థం ఉందా? ఇంకేం లేదు సార్. అదే ట్రాన్సిట్ ఈజ్ నథింగ్ బట్ దట్ సిగ్నిఫికేటర్స్ ట్రావర్సింగ్ ఇన్ ది కాన్స్టలేషన్ సబ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్. అంటే ఓకేనా? ఓకే సార్. ఇది ట్రాన్సిట్ అంటే. ట్రాన్సిట్ అంటే అబ్బో అని భయపడాల్సిన పని వద్దు. మీరు ట్రాన్సిట్ జోడు పోవాకండి. కొంతకాలము మీరు దశాభుక్తి అంతరా వరకు చెప్పండి, మళ్ళా తర్వాత కొన్నాళ్ళకు సూక్ష్మ వరకు రండి. దశాభుక్తి అంతరా సూక్ష్మ అంతే. నీకు ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ లో కూడా అతను ఎక్కువ ఇచ్చలేడు చూడండి. మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు సాటర్న్ దశ,
శాటర్న్ ఎక్కడ శాటర్న్ ఇది శాటర్న్ దశ యాది ఇది ఇదేనా మనం చేసింది కాదు సార్, అది పోయిందే మూన్ దశను. అంటే దీంట్లో కూడా అతను ఇచ్చిండేదేమి శాటర్న్ దశ ఇప్పుడు ఇది భుక్తి అనుకో, ఇది అంతర సూక్ష్మ, ఇది సూక్ష్మ. ఇంకా తర్వాత నీకు లేదు, ప్రాణానికి లేదు, ఇట్లా క్లిక్ చేయడానికి లేదు, చూడు అయిపోయింది. ఇట్లా ఇట్లా ఉంటేనే ఇట్లా ఇట్లా ఉంటే ఓపెన్ చేయడానికి వస్తుంది, లేకపోతే రాదు. అంటే ఏమి దశ భుక్తి అంతరా సూక్ష్మ వరకే చాలయ్యా అని మనకి సాఫ్ట్వేర్ లో రంగరాజన్ గారు ఇచ్చినారు. వీటికి చెప్తే మొగోడు నువ్వు అని. ఓకే సార్, ఓకే. ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. సార్ ఇప్పుడు మనకి ఐడియా ఉంది కాబట్టి. హలో హలో సార్ చెప్పండి. ఇప్పుడు మనకి టైము తెలుసు కాబట్టి ఆ టైంకి మనం సెట్ చేసుకున్నాము, ఇవే వచ్చినాయి అని మనకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. అలా కాకుండా ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ట్రాన్సిట్ ఎలా చూస్తారు? అది అదే మళ్ళీ ఇప్పుడు ఈ దశాభుక్తి అంతరా 4 వచ్చినాయి కదా, ఆ 4 మీరు ఏ స్టారు ఏ సబ్ ఉన్నాయి అవి నోట్ చేసుకోవాలి. అందుకే జ్ఞాపక శక్తి లేదు మనకు. దాంట్లో ఎఫ్ఎంఎస్ లో పోయి ఏ ప్లానెట్ ఏ స్టార్ లో ఏ సబ్ లో సంచరిస్తున్నాయి అవి నోట్ చేసుకోవాలా. ముందు పోస్ట్ మార్టం చేస్తే కదయ్యా నీకు తెలిసేది. అంతే సార్, 10 చార్ట్ పోస్ట్ మార్టం చేయి, ఆటోమేటిక్ నువ్వే నాకు చెప్తావు రేపు. ఓకే సార్. ఇప్పుడు మనకు జ్ఞాపక శక్తి చాలా ఇంపార్టెంట్. ఈ అస్ట్రాలజర్ కు మెమరీ పవర్ అనేది కూడా ఇంపార్టెంట్. కానీ మనకు వయసు వచ్చింది చాలు, దశాభుక్తి అంతరా వరకు చెప్పండి, సూక్ష్మ వరకు చెప్పండి చాలు. ఓకే సార్. లేదా ఓపిక ఉందంటే ఎఫ్ఎంఎస్ లో పోయి ఎవడు ఏ ప్లానెట్ ఏ స్టార్ లో ఏ సబ్ లో ఉన్నాడు ప్రతిదీ రాసుకోవాలా. 9 ప్లానెట్స్ కు గుర్తు పెట్టుకొని ఆ పీరియడ్ లో ఈ 10 రోజులు ఉంది. ఇది ఇప్పుడు ఇది 18 రోజులు వచ్చింది. ఇది 8 రోజులు, 18 10 నుంచి 8 అంటే ఆ 8 రోజుల్లో ప్లానటరీ పొజిషన్ అంతా మనకు నోట్ లో ఉండాలా మీద. మనం అప్పుడు ఈజీగా ట్రాన్సిట్ ఐడెంటిఫై చేయగలం. ఓకే సార్. లేనప్పుడు అంత రిస్క్ ఏమి, సింపుల్ గా డేస్ 1 వీక్ 10 డేస్ ఇస్తే చాలుగా. దశాభుక్తి అన్నా సూక్ష్మ వరకు చెప్పు, దట్స్ ఎనఫ్. ఓకే సార్. అట్లా ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. కానీ మెమరీ పవర్ అనేది ఉండాలా, ఫింగర్ టిప్స్ మీద ఉండాలా. ఓకే సార్. ఎవడు ఏ స్టార్ లో సంచరిస్తున్నాడు, ఎవరు ఏ సబ్ లో ఉన్నాడు, స్టార్ అండ్ సబ్. ఇప్పుడు మనము మహా ప్రయత్నిస్తే స్టార్ వరకు గుర్తుంటుంది నాకు, సబ్ లో నాకు కూడా గుర్తుండదు. మళ్ళీ నేను చూసుకోవాల్సిందే ఎఫ్ఎంఎస్. ఓకే సార్. ఎవరైనా అంతే, ఎఫ్ఎంఎస్ ఫాలో కానీ మనం ఏం చేయలేము. అది పద్ధతి. అయిపోయింది, ఈ రోజుతో క్లాస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చాట్ తో కలుద్దాం. ఓకే సార్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇది ఒక ప్రొసీజర్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కూడా 4 ఇక్కడ దీంట్లో కూడా 6 7 వచ్చాయనుకో కర్మదాలి. అట్లా కూడా జరుగుతాయి ఒక్కొక్కసారి. మన కర్మకు పరీక్ష పెడతాయి ఈ సబ్ లెవెల్లో. ఇప్పుడు 4 కాకుండా 6 వచ్చినాయి అనుకో, 6 7 వస్తాయి. అప్పుడు మళ్ళీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా? విత్ ద హెల్ప్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్స్. అంతే. ఇంకా పెద్ద జల్లెడా చిన్న జల్లెడా అట్లా సైజు వారి జల్లెడలు పెట్టుకోవాలా. నంబర్ 10 12 16 అట్లా నంబర్లు ఉంటాయి కదా జల్లెడు. అంతే కదా సార్. అట్లా చేసుకుంటే వస్తాయి అవే. ఓకే సార్. ఓకే మేడం.